ఫస్ట్ లొకేషన్ నుండి విండేజ్ బస్లో స్టార్ట్ అయిపోయాము. బస్సులో మనతో పాటు టూర్ గైడ్ కూడా ఉంటారు. తను ప్రతి ఒక్క లొకేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోడ్ మీదే త్రిబులర్ మూవీలో కార్ టైర్ పంచే సీన్ ని ఇక్కడే షూట్ చేశారు. నెక్స్ట్ అక్కడ నుండి మనల్ని చంద్రముఖి రాజమహల్ కి తీసుకెళ్తారు. ఇక్కడే చంద్రముఖి మూవీ షూటింగ్ అండ్ వాటితో పాటు కేజీఎఫ్ మూవీ షూట్ కూడా జరిగిందంట. అలా కొంచెం ముందుకు వెళ్తే మనం చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో చూసిన టెంపుల్ ఉంటుంది. అక్కడే నవీన్ పోలిశెట్టి గారి మూవీ షూటింగ్ జరుగుతుంది. టెంపుల్ తర్వాత మనల్ని ఇండోర్ సెట్స్ వేసే బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. నెక్స్ట్ మనం చాలా మూవీస్ లో సెంట్రల్ జైల్ చూస్తాం కదా, ఆ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేస్తారంట. ఇక్కడ మనల్ని కిందకి దిగనివ్వరు కానీ మనం బస్ లో నుండే చూడొచ్చు. నాకు ఈ జైలు చూస్తుంటే శివాజీ మూవీనే గుర్తొస్తుంది. ఆ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారంట. దృశ్యం మూవీలో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ ని కూడా ఇక్కడే షూట్ చేశారంట. సెంట్రల్ జైల్ తో పాటు వేరే వేరే జైల్ సెటప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. జైలు నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి మట్కా సెట్ కనిపిస్తుంది. వాటితో పాటు కొన్ని ఇండోర్ షూటింగ్స్ చేసుకోవడానికి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ లో ఒక దాంట్లో అయితే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జరుగుతుందంట. మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్ హడావిడిగా ఉండే ఆ ఏరియా మొత్తం.